నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. షూటింగ్ ఉంటే షూటింగ్ లేకపోతే పాపం విదేశాలకు వెళ్ళిపోతాడు, ఫ్యామిలీతో ఉంటాడు, చాలా వివాదాలకైతే చాలా దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళే మన మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన ఇప్పుడు కొత్త వివాదంలో అయితే ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అయితే ఇచ్చారు. 27వ తారీఖు విచారణకు హాజరు కామని కూడా నోటీసులు అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది చూడండి, సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపింది. ఎందుకు పంపించిందంటే సురానా గ్రూప్ అని ఒకటి, అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్ అనేటువంటి రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి ప్రకటనల్లో ఆయన నటించడం జరిగింది. ఆ కంపెనీల మీద ఈడీ రైట్స్ జరిగితే అందులో కొన్ని ట్రాన్సాక్షన్స్ మహేష్ బాబు అకౌంట్ కూడా ఉండడంతో ఆయన అయితే విచారణకైతే పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. సురానా గ్రూప్ ప్రకటనల్లో నటించేందుకు మహేష్ బాబు 5.5 కోట్ల రూపాయలకు పైగానే తీసుకున్నట్లు తేలింది. ఏం తెలుసు ఆయనకి, పాపం రమ్మన్నారు, పోయి యాడ్ చేసినాడు, 5.5 కోట్లు అయితే తీసుకున్నాడు, యాడ్లో నటించాడు. అదేవిధంగా అందులో ఆయన తప్పేమీ లేదు, ఇంత పెద్ద కష్టం వస్తుందని ఆయనకి తెలియకుండా అయితే తీసుకున్నట్టున్నాడు. ఇక్కడ చూడండి, కంపెనీ ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్ సంస్థ 5.9 కోట్ల రూపాయలు చెల్లించింది. మహేష్ బాబు సురానా గ్రూప్ మరియు సాయి సూర్య డెవలపర్ల ప్రమోషన్ ఏదైతే చేశాడో దానికి సంబంధించి 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ పారితోషకానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్లకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఏప్రిల్ 27వ తారీఖున విచారణకు రావాలని ఈడీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ ప్రాబ్లం అయిందంటే 2.5 కోట్ల రూపాయలు నగదు తీసుకున్నాడు. సో 5.9 కోట్లు మొత్తము చెక్కు రూపంలోనో లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకొని ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ నగదు రూపంలో 2.5 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 3.4 కోట్ల చెక్కు రూపంలో మహేష్ అందుకున్నాడు. మహేష్ బాబుకు చెల్లించిన ఈ రెమ్యూనరేషన్ పై ఈడీ ఆరా తీయనుంది. సో 2.5 కోట్ల రూపాయలు నగదు తీసుకున్న మాట వాస్తవమేనా? నగదు తీసుకుని మీ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించారా? ట్యాక్స్ పే చేశారా? లేదా ఇంతేనా, ఇంకేమైనా ఎక్కువ తీసుకున్నారా అనేటువంటి అంశాల మీద ఆరా తీసేదానికి మహేష్ బాబు గారిని అయితే 27వ తారీఖు విచారణకైతే రమ్మన్నట్లు వార్త అయితే వస్తుంది. సురానా అనుబంధ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లో జరిగిన సోదాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను ఈడీ ఆఫీసర్లు గుర్తించారు. సో ఈయన ఏదైతే ప్రకటనలు చేశాడో ఆ కంపెనీలో వేరే ట్రాన్సాక్షన్ల ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు అయితే జరిగినట్లు ఈడీ ఆఫీసర్లు గుర్తించారు. మొత్తం 74.5 లక్షల నగదును ఈడీ సీజ్ కూడా చేసింది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బోయిన్పల్లిలో సురానా గ్రూప్ కంపెనీ చైర్మన్ నరేంద్ర సురానా, ఎండి దేవేందర్ సురానా ఇండ్లతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో కీలక ఆధారాలు సేకరించారు. సురానా సంస్థ ఒట్టినాగుపల్లిలో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. సో సురానా సంస్థ ఒట్టినాగులపల్లి రియల్ ఎస్టేట్ వెంచర్లో భారీగా అక్రమాలకు పాల్పడిందని వాళ్ళ దృష్టికి వస్తే, సో తీగలాగితే డొంక కదిలినట్లు 100 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు అయితే జరిగినట్లు ఈడీ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో భాగంగానే మహేష్ బాబుకు చెల్లించినటువంటి 2.5 కోట్ల రూపాయల నగదుకు సంబంధించి, అదేవిధంగా 3.4 కోట్ల రూపాయలు చెక్కు రూపంలో కూడా తీసుకుని ఉన్నట్టున్నారు. సో దానికి సంబంధించి జస్ట్ వివరణ కోసమే రమ్మన్నారు. సో అభిమానులు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు, జస్ట్ వివరణ ఇస్తే సరిపోతుంది. సో ఈ 5.9 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించాడా లేదా అనే దాని మీద ఆరా తీస్తారు. నిజంగా చూపించింటే ఏం ప్రాబ్లం అయితే అవ్వదు. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.